గుంటూరు నందివెలుగు పైవంతెన పెండింగ్ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పెండింగ్ పనుల కోసం రైల్వే శాఖ 36.91 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జాతీయ రహదారి నుంచి నందివెలుగు పైవంతెన వరకు కూటమి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. పెమ్మసాని చంద్రశేఖర్ను ఊరేగింపుగా తీసుకెళ్లి సన్మానించారు. వైసీపీ హయాంలో నందివెలుగు పైవంతెన పనులు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అప్పుడున్నప్పుడు శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జి 2017లో అన్ని అనుమతులతోటి స్టార్ట్ అయింది. 2019కి అంతా కంప్లీట్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో కొంచెం పార్ట్ మిగిలిపోతే దాన్ని గత 5 సంవత్సరాల్లో 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చి చేయకపోవడం వల్ల 10 కోట్లతో కంప్లీట్ అవ్వాల్సింది ఈ రోజు 37 కోట్ల రూపాయలకి అడిషనల్ గా కాస్ట్ అయింది. ఈ 37 కోట్ల రూపాయలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారికి రైల్వే అధికారులతో మాట్లాడి మొత్తం భారం కూడా కేంద్రం భరించే విధంగా చేసి ఈ రోజు శాంక్షన్ తీసుకొచ్చాం. దీని గురించి నజీర్ గారు కూడా నన్ను ఎప్పుడు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసేవాళ్ళు. 1 సంవత్సరం రోజుల లోపే దీన్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు నేను తీసుకొని ఈ ప్రాంత ప్రజల కష్టాలన్నీ తీరుస్తాం. 5 సంవత్సరాల్లో ఒక తెట్ట మట్టి కూడా వేయలేదు. దీన్ని పెండింగ్ పెట్టడం, ఈ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోవడంతో 6 కోట్ల రూపాయలతో ఈ వంతెను మరి నిర్మించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ కేంద్ర మంత్రి వర్యుల సహకారంతో ఈ రోజు చేపట్టడం జరిగింది. దీనికి గుంటూరు నగర ప్రజలు గౌరవ కేంద్ర మంత్రి గారికి రుణపడి ఉంటారు. ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందా లేదా అనే భయాందోళనతో ప్రజలు ఉన్నారు. ఈ రోజు ఊపిరి పీల్చుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.